ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. భారతదేశం కర్మభూమి, ధర్మభూమి. ఇక్కడ అడుగడుగున దైవత్వం ఉట్టిపడుతుంది. ఎందరో మహానుభావులు, అవతార పురుషులు ఈ పుణ్యభూమిపై జన్మించి మానవాళికి దిశానిర్దేశం చేశారు. అలాంటి కోవలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని ప్రతిరూపంగా కలియుగంలో ధర్మ సంస్థాపన కోసం వెలిసిన అద్భుత అవతారం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన సామాన్యమైన మానవుడు కాదు. సృష్టి, స్థితి, లయాలను శాసించగలిగే పరమాత్మ. భవిష్యత్తును అరచేతుల్లో ఉసిరికాయలా చూడగలిగే త్రికాల జ్ఞాని. ఆయన రాసిన కాలజ్ఞానం కేవలం అక్షరాలు కాదు, జరగబోయే కాలానికి సజీవ సాక్ష్యం. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి మాట ఇప్పుడు అక్షర సత్యం అవుతుంది. గతం, వర్తమానం, భవిష్యత్తుల సమాహారమైన ఆ కాలజ్ఞాన మహాద్భుతమైన ఘట్టాలను ఇప్పుడు కళ్ళారా చూద్దాం, చెవులారా విందాం. మీ మనసును పరమాత్మ పాదాల వద్ద లగ్నం చేసి ఈ అద్భుత గాథను ఆలకించండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అధ్యాయం 1. జననం. జ్ఞాన ప్రబోధం జరిగింది సుమారు 400 సంవత్సరాల క్రితం. పాపభారం పెరిగిపోతున్న కలియుగంలో, ధర్మం కుంటుపడుతున్న సమయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో అవతరించారు. గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట గోవులను కాచే బాలుడుగా చేరి తన దైవిక లీలలను ప్రదర్శించారు. ఆ తరువాత రవ్వలకొండ గుహల్లో తపస్సు ఆచరించి తన ప్రియ శిష్యుడైన సిద్ధయ్యకు, అలాగే ప్రపంచానికి జ్ఞానబోధన చేశారు. ఆ రవ్వలకొండ గుహల్లో కూర్చుని రాబోయే వందల వేల సంవత్సరాల భవిష్యత్తును తాళపత్రాలపై లిఖించారు. ఆ పత్రాలే మన పాలిట కల్పవృక్షాలు. తాను భూమిపై జన్మించిన కార్యభారం ముగిశాక జీవ సమాధిలోకి ప్రవేశిస్తూ, నేను భౌతికంగా లేకపోయినా నా మాట సత్యమై మిమ్మల్ని నడిపిస్తుంది అని అభయం ఇచ్చారు. ఆయన చెప్పిన ఎన్నో మాటల్లో గతంలోనే నిజమయ్యాయి. తెల్లముఖం వారు వస్తారు, దేశాన్ని పాలిస్తారు, ఆపై వెళ్లిపోతారు అని ఆయన ఆనాడే రాశారు. అది అక్షరాల బ్రిటిష్ వారి పాలన, స్వతంత్ర సంగ్రామంగా నిజమయ్యింది. ఎద్దులు, గుర్రాలు లేకుండానే బళ్ళు నడుస్తాయని అన్నారు. నేడు మనం వాడుతున్న కార్లు, రైళ్లు దానికి సజీవ సాక్ష్యాలు. ఆకాశంలో పక్షుల్లాగా యంత్రాలు ఎగురుతాయి, వాటిలో మనుషులు ప్రయాణిస్తారు అన్నారు. నేటి విమానాలు అవే కదా. ఇంట్లో దీపాలు లేకుండానే వెలుగులు వస్తాయి అన్నారు. నేటి విద్యుత్ దీపాలు బ్రహ్మం గారి వాక్కుకు నిదర్శనాలు. జరిగిన ఈ సంఘటనలను చూస్తుంటూనే రోమాలు నిక్కపడుచుకుంటాయి. సాక్షాత్తు దేవుడు వచ్చి స్వయంగా రాసిన ఆ కాలజ్ఞానం ఎంతటి మహాద్భుతమో మనకు అర్థమవుతుంది. అధ్యాయం 2. వర్తమానంలో నిజమవుతున్న వాక్కులు జరుగుతుంది. స్వామివారు ఎప్పుడో చెప్పిన మాటలు నేడు మన కళ్ల ముందే అక్షరాలా జరుగుతున్నాయి. ఈ రోజుల్లో మనం చూస్తున్న ప్రతి విపత్తు, ప్రతి వింత కాలజ్ఞానంలో ముందే లిఖించబడి ఉంది. నీళ్లను అమ్ముకుంటారు, కొనుక్కుని తాగుతారు. ఒకప్పుడు ఎవరైనా చెబితే నవ్వేవారు, కానీ సీసాల్లో నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. వర్షాలు కాలం తప్పి కురుస్తాయి, ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు వస్తాయి. ప్రకృతి తన గతి తప్పుతుందని వాతావరణంలో వచ్చే పెను మార్పులను ఆయన ముందే పసిగట్టారు. నేడు మనం చూస్తున్న గ్లోబల్ వార్ ని బ్రహ్మం గారికి ఆనాడే తెలుసు. ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది. డబ్బుకే పెద్దపీట వేస్తారు. బంధుత్వాలు, రక్త సంబంధాలు మాయమైపోతాయి. నేటి సమాజంలో మనుషుల మధ్య తగ్గుతున్న ప్రేమానురాగాలు, పెరుగుతున్న స్వార్థం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. కాశీలో గంగమ్మ ఉప్పొంగి విశ్వనాథుని పాదాలు తాకుతుంది. ఇది కూడా ఇటీవల కాలంలో మనము కళ్ళారా చూశాము. ఆడ మగ భేదాలు చెరిగిపోతాయి, వేష భాషల్లో మార్పులు వస్తాయి. నేటి ఆధునిక జీవన శైలికి ఇది అర్థం పడుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. మన జీవన విధానం ఎలా దిగజారుతుందో, ప్రకృతి ఎలా కన్నెర్ర చేస్తుందో బ్రహ్మం గారు ముందే చెప్పి మనల్ని హెచ్చరించారు. ఈ వర్తమానం ఒక మేలుకొలుపు, దైవాన్ని స్మరించడానికి ఒక అవకాశం. అధ్యాయం 3. భయపెట్టే భవిష్యత్తు. జరగబోయే మహా వినాశనం. ఇక జరగబోయే భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన మాటలు వింటే గుండె జల్లుమంటుంది. కలియుగంలో పాపం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు భగవంతుని ఆగ్రహం ఎలా ఉంటుందో ఆయన తన కాలజ్ఞానంలో వివరించారు. కృష్ణా నది ఉప్పొంగి బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది. అప్పుడు ప్రళయం సంభవిస్తుంది. తిరుమల పుణ్యక్షేత్రంలో అపచారాలు జరుగుతాయి. ఏడుకొండల
కొండల స్వామి విగ్రహం కన్నుల నుండి నీళ్లు కారుతుంది. 7 కొండల వైభవం తగ్గిపోతుంది. రక్త వర్షాలు కురుస్తాయి. ఆకాశం నుండి అగ్నిగోళాలు రాలుతాయి. మనుషులు పిట్టల్లా రాలిపోతారు. మహమ్మారులు ప్రబలుతాయి. కరోనా లాంటివి వైద్యానికి అంతు చిక్కని రోగాలతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు. ఊళ్ళకి ఊర్లు వల్లకాడులా మారిపోతాయి. పగలు నక్షత్రాలు కనిపిస్తాయి. రాత్రిపూట సూర్యుడు ఉదయిస్తాడు. ప్రకృతి నియమాలు పూర్తిగా తలక్రిందులవుతాయి. మనుషులు ఎత్తు తగ్గిపోతారు. 10 ఏళ్లకి ఆడపిల్లలు తల్లులవుతారు. భూమిపై పాపభారం మోయలేక భూమాత రోదిస్తుంది. ఇవన్నీ ఇంటుంటే భయం వేస్తుంది కదూ. కానీ బ్రహ్మం గారు భయపెట్టడానికి ఇవి రాయలేదు. మనం మారాలని, భక్తి మార్గంలో నడవాలని, పాపాలు విడిచి పుణ్యకార్యాలను చేయాలని రాశారు. అధ్యాయం 4 వీరభోగ వసంతరాయుల ఆగమనం. ధర్మ సంస్థాపన. పాపం అద్దులు దాటి సజ్జనులు అల్లాడిపోతున్న ఆ భయంకరమైన తరుణంలో చీకటిని చీల్చుకుంటూ ఉదయించే సూర్యుడిలా ఒక మహాశక్తి అవతరిస్తుంది. ఆయనే వీరభోగ వసంతరాయులు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో తెల్లటి అశ్వం మీద చేతిలో దగదగ మెరిసే ఖడ్గంతో అవతరిస్తాడు. ఆ దేవాది దేవుడు భూమిపై దిగి వచ్చినప్పుడు ప్రకృతి పులకరిస్తుంది. వసంతరాయులు తన దివ్యమైన ఖడ్గంతో దుర్మార్గులను, రాక్షస బుద్ధి ఉన్న వారిని నిమిషాల్లో సంహరిస్తాడు. ధర్మం తప్పిన ఏ ఒక్కరిని ఆయన వదిలిపెట్టడు. నెత్తురు ఏరులై పారుతుంది. భూమిపై ఉన్న పాపులందరూ ఆ ప్రళయంలో కలిసిపోతారు. కానీ ఏ క్షణంలోనూ దేవుణ్ణి మరువక, కష్టాలలోనూ ధర్మాన్ని వీడక హరినామ స్మరణ చేస్తూ బ్రతికిన సజ్జనులకు ఆ వసంతరాయులు అభయ హస్తం ఇస్తాడు. వారిని తన కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. దొంగలు, దోపిడీదారులు, అవినీతి పరులు అంతరించిపోతారు. భూమి శుద్ధి అవుతుంది. మళ్లీ సత్యయుగం, కృతయుగం ప్రారంభం అవుతుంది. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఎటు చూసినా శాంతి, భక్తి, ఆనందం వెళ్లి విరుస్తాయి. సోదర సోదరీ మనులారా, బ్రహ్మం గారి కాలజ్ఞానం ఒక భవిష్య దర్శనం. అది అబద్ధం అని కొట్టిపారేయడానికి వీల్లేని సజీవ సత్యం. గతించింది గతం, జరుగుతున్నది వాస్తవం, జరగబోయేది కాలజ్ఞానం. ఆ ప్రళయకాలం ఎప్పుడు వస్తుందో, ఆ వసంతరాయులు ఎప్పుడు అవతరిస్తాడో మనకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు. కానీ ఆ రోజు తప్పక వస్తుంది. ఆ మహా విపత్తు నుండి మనల్ని కాపాడేది ఆస్తులు కాదు, అంతస్తులు కావు, అధికారాలు కావు, కేవలం భక్తి మాత్రమే. ఆ పరమాత్మపై మనం ఉంచే నమ్మకమే మనకు శ్రీరామ రక్ష. కల్మషం లేని మనసుతో, సర్వభూతాల పట్ల దయతో తోటి వారికి సాయం చేస్తూ దైవనామాన్ని స్మరించండి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః అన్న తారక మంత్రమే మనిషికి అసలైన రక్షణ కవచం. మనసును దేవుని వైపు మళ్లించండి. పాపాలకు దూరంగా, పుణ్యాలకు దగ్గరగా జరగండి. ఏ దేవుడైతే ఈ సృష్టిని నడిపిస్తున్నాడో ఆ దేవుడే మనల్ని ఆపదలో ఉన్నప్పుడు హక్కున చేర్చుకుంటాడు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాది భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.